కాలేజీ పిల్లలు ఫీజు బకాయింపులు అడిగితే బెదిరింపులు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యన్నా అంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే చెర్లపల్లి జైలు వేస్తా అంటాడు, వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్నినో వస్తుంది అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటాడు, కాలేజీ వాళ్ళు ఫీజులు అడిగితే విజిలెన్స్ దాడులు, ఇక ఉద్యోగులు డిఏలు అడిగితే వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, ఎస్బీఐని బెదిరిస్తా, ఎల్ఎన్టీని బెదిరిస్తా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే హిట్లర్ అని బట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు ఈ చిల్లర నాయకుడు. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఒక రౌడీ షీటర్లా, గూండాలాగా ఇవాళ వ్యవహారం నడుస్తా ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒకరోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, నేను, మా సుధీర్ రెడ్డి గారు, సబితమ్మ, తలసాని గారు అందరం ఉంటే రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒక స్కీమ్ చేస్తున్నాం, అద్భుతాలు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నదా రాజీవ్ యువ వికాసం? వచ్చిందా ఎవరికైనా రూపాయి కనీసం? యువ వికాసం లేదు, అంతా విలాపమే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే విలాసవంతంగా ఉన్నారు, యువత మొత్తం విలపిస్తున్నది. ఇక సర్కారు ఉద్యోగాలు పక్కకు పెడితే ప్రైవేట్ ఉద్యోగాలను కూడా అటకెక్కిచ్చిండు, వాటిని కూడా నాశనం చేస్తా ఉన్నాడు. కానీ ఇవాళ నేను గర్వంగా ఒక విషయం మీతో పంచుకోవాలి, గర్వంగా పంచుకోవాలి. మనం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కష్టపడి పనిచేసినాం కాబట్టే ప్రైవేట్ రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించినాం. 3,23,000 ఐటీ ఉద్యోగాలు ఉంటే హైదరాబాద్ లో 9,46,000 పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇది జాబుల జాతర అంటే. అట్లాగే ఇండియాలో ప్రతి 3 సాఫ్ట్వేర్ జాబ్స్ కొత్తగా వస్తుంటే ఒకటి హైదరాబాద్ లోనే మరి సృష్టించినామంటే ఏ రకంగా ఐటీ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చిల్లర మాటలు మాట్లాడలేదు, ఉల్ఫా మాటలు మాట్లాడలేదు, ఉన్మాదపు చర్యలు చేయలేదు, ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలు ఆవిష్కరణలుగా మార్చే గొప్ప వేదికలు, ఒక టీ హబ్, ఒక టీ వర్క్స్ సృష్టించినాం. ఇప్పుడే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడికి వస్తుంటే, మీ అందరూ కూడా ఒక్కసారి జాగ్రత్తగా వినాలా. టీ హబ్ లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. ఇవాళ ఉదయమే ఆ కార్యక్రమం జరిగింది. ఒకసారి గట్టిగా స్కై రూట్ వాళ్ళకి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం గుడ్లు బీకి గోటీలు ఆడతామని చెప్పలేదు, చిచోర మాటలు చెప్పలేదు. గూగుల్, యాపిల్ ఇటువంటి సంస్థలను రప్పించే ప్రయత్నం చేసినాం. పేగులు తీసి మెడలేసుకుంటాను ఫాల్తూ వాగుడు వాగలేదు. ఫాక్స్కాన్, అమెజాన్ లాంటి దిగ్గజాలను తెచ్చినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు అమెజాన్ కు రిబ్బన్ కట్ చేసిండు, అమర్ రాజా బ్యాటరీస్ కి రిబ్బన్ కట్ చేసిండు. ఎవరు తెచ్చిండ్రు రవి? కేసీఆర్ ప్రభుత్వం కాదా? మనం కట్టిన ఫ్లైఓవర్లకు సున్నం పూస్తాడు, మనం తెచ్చిన కంపెనీలకు రిబ్బన్లు కట్ చేస్తాడు. ఆడ స్టేజ్ ఎక్కగానే వెనుకకెళ్ళి పాట పెట్టాలన్నట, పాట పెట్టకపోతే స్టేజ్ ఎక్కుతలేడు. ఈ చిల్లర నాయకుడు, ఒక ముఠా నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మరి ఫ్యూచర్ సిటీ పేరిట భూ దందాలు చేస్తున్నాడు, భూ బాగోతాలు చేస్తా ఉన్నాడు. నేను అందుకే మిమ్మల్ని అంటా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పాలసీ ఒకటే, ఏ కంపెనీ పోతేంది, ఎవడు ఉంటే ఏంది, ఎవడు బతికితేంది, ఎవడు చస్తేంది, ఏ జాబులు పోతే ఏమి, ఎవరికి జాబులు రాకపోతేమి, మనకు కమిషన్లే ముఖ్యం అని చెప్పి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. చందాల దందాలు నడుస్తున్నాయి, ఇయ్యకపోతే తలకు తుపాకులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. హిల్ట్ అని ఒక పాలసీ తెచ్చినారు, హిల్ట్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఉన్న పరిశ్రమలు మూసేయండి, పర్సెంటేజ్లు మాకు ఇవ్వండి, మూటలు ఇవ్వండి, మీరు మాల్స్ కట్టుకోండి, టవర్స్ కట్టుకోండి అని హైదరాబాద్ లో 10,000 ఎకరాలకు ఇవాళ మంగళం పాడే ప్రయత్నం, వాటిని మొత్తం అన్నదమ్ములకు, అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్క మాట మాత్రం నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కంపెనీలు పోతుంటే, ఇక్కడి నుంచి తరలిపోతుంటే మరి వాటిని ఆపలేని అసమర్థులను మాత్రమే కాదు, వాటిని ఎత్తుకపోతున్న వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడితే ప్రాంతీయవాదం అని మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఇక్కడున్న కంపెనీలను గుజరాత్ కు తరలిస్తుంటే, ఎత్తుకపోతుంటే, గద్దల్లాగా తన్నుకపోతుంటే అది జాతీయవాదం అవుతుందా? బీజేపీకి సిగ్గుందా? ఇక్కడి కంపెనీలు ఆ రోజు కేసీఆర్ గారి కష్టంతో వచ్చిన ఒక కేన్స్ పరిశ్రమ, ఒక మైక్రాన్ పరిశ్రమ, వీటిని గుజరాత్ కు గద్దల్లాగా మోడీ గారు తన్నుకపోతే అది ప్రాంతీయవాదం అవుతుందా, జాతీయవాదం అవుతుందా? ఆలోచించండి. ఎంత అవకాశవాది భారతీయ జనతా పార్టీయో ఒక్కసారి ఆలోచించండి. మాకు తెలుసు మీ కష్టం. డిగ్రీలు చేతబట్టుకొని పట్టభద్రులు పట్టణంలో కొలువు తీరి మీరు కొలువుల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. ఇరికిరికి రూములలో